దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ పర్యాయం మనమందరం కలిసి దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించారు, ప్రార్థించారు. అందుకే ప్రభు మనందరితో వాక్యమై మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. మనలో మన ప్రభువు ఉన్నాడు. దేవుని వాక్యం వినేటప్పుడు వాక్యంలో ఉన్న ప్రభువుని చూడగలగాలి. మనుషులను చుట్టుపక్కల వాటిని చూడటానికి ఇష్టపడితే వాక్యంలో ఉన్న ప్రభువుని చూడలేము. ఆయన కనపడ్డావు. కనబడినా మనకిష్టం వచ్చిన రీతిలో కనబడతాడు. మనం ఊహించిన రీతిలో ఆయన కనబడతాడు. మగ్దలేనా మరియా మరి కొందరు మరియా సమాధుల దగ్గరికి వెళ్ళారు. యేసుప్రభు వారు ఎదురుగానే ఉన్నారు. మగ్దలేనా మరియా యేసుప్రభుని చూసి ఏమనుకుంటుంది? తోట, ఆయన తోటమల కాదు, నీ చూపు తేడా. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని ప్రభువుగా చూడలేని పరిస్థితి. అందుకనే వాక్యంలో ఉన్న యేసుప్రభుని చూడాలంటే చాలా శ్రద్ధ అవసరం. కనుక తప్పకుండా మరి సమయం వృధా చేయకుండా మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆయన కృపా మహిమలతో మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే దైవజనులు మీ కొరకు ప్రయాసపడుతున్నారని మధ్యాహ్నం చెప్పాను. అది 2 విషయాలు చెప్పాను. ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన ప్రాథమిక విషయం తెలుసుకోకపోతే మనం ఇంతవరకు అనుసరించిన, వెంబడించిన, తెలుసుకున్న భక్తి శూన్యమైపోద్ది. అది అందుకని ప్రాథమిక విషయం చెప్పటంలో 3 గంటలు పట్టింది కదా. 2 గంటలు దానికే పట్టింది, 1 గంటే వాక్యం. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఖచ్చితంగా టైం చూసుకోండి. గంట కంటే ఎక్కువ వెళ్దాం. ఎందుకంటే గంట కంటే ఎక్కువ వెళ్తే ఇక్కడ గంటలు మోగుతూ ఉంటాయి, ఆపేయి అని. రైట్. సో కనుక రాత్రి మనం విశ్రాంతి తీసుకోవాలి. పగలు ఎక్కువ సమయం కనుక నాకు తెలుసు మీకు కష్టమని, మీకు ఇబ్బంది అని, కాళ్ళు నొప్పులు పుడతాయని, నరాలు సలుపులు పుడతాయని, ఎన్నుపూస వణుకుపోద్దని. కానీ ఖచ్చితంగా ఆ ప్రయాస అది కదా. హాస్పిటల్ కాడ డాక్టర్ గారు గంటలు నిలబెడితే అక్కడేమి ఉండదు. సో కనుక మనమున్నది ఎక్కడ మరి దేవుని సన్నిధిలో కష్టమైన, ఇబ్బంది అయినా మిమ్మల్ని కష్టపెడతాను తప్పకుండా. వచ్చినప్పుడల్లా ఊరికనే తేలిగ్గా నా టైంలో 1 గంట చెప్పేసి హాయిగా సరదాగా రూమ్లోకి వెళ్ళిపోను. అది. సో కనుక తప్పకుండా ఈ రాత్రి చాలా తక్కువ సమయం. సో కనుక ప్రాథమిక సూత్రం అర్థమైంది. క్రైస్తవ జీవితానికి అవసరమైన ప్రాథమిక సత్యం అర్థమైందా? చెప్పరేటి? అది మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? అది పరలోకం కాదు. అది ప్రభు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. సో పరదైసులోనికి ఎవరు వెళతారు? అది సంపూర్ణత అంటే కూడా చెప్పాను, టూకీగా చెప్పాను. వివరాల్లోకి వెళ్ళలేదు. నిజంగా వివరాల్లోకి వెళ్ళుంటే మీరు మళ్ళా శ్యాంబాబు దగ్గరికి, అయ్యగారి దగ్గరికి వచ్చి ఎవరిని పిలిచినా దాసన్న గారిని పిలవకండి బాబు అందరూ. నాకు తెలుసు. సో కనుక దేవుని సత్యమైన విషయాలు అలాగే ఉంటాయి. సాతానుడు వాటిని మరుగు చేసేస్తాడు. సో కనుక తెలిసిన విషయాలు, తెలియని విషయాలు, తెలుసుకొని తెలియకొని చెప్పేయచ్చు.
ఈ దినాల్లో సేవకులు ఎలా తయారైపోయారు చెప్తాను వినండి. ఓ చిన్న మాట. 66 పుస్తకాలు రాయడానికి దేవునికి ఒక తలంపు ఉందా లేదా? ఆ తలంపు అంటే దేవుడు ఈ పుస్తకం ద్వారా ఆయన అనుకున్నది మీలోనికి చేరాలి అనుకున్నాడు. ఆయన ఆలోచన ఇది, ఆయన తలంపు ఇది, ఆయన సందేశం ఇది, ఆయన వాక్కు ఇది, ఆయన ఆశ ఇది. ఉత్తరాలుగా రాశాడు. అయితే ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా సంఘానికి చేరాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చేరతలేదు నాన్న శ్యాంబాబు. అది ఆయన రాసింది ఒక అందుకైతే చేరేది మరొక అందుకు. ఎవడికి తెలిసింది ఆడు చెప్పేస్తున్నాడు. అది చెప్తానండి. దానికి ఒక కథ చెప్తే, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. వాక్యం చదవగానే గంట అంతే. రైట్. ఇప్పుడు పరిస్థితి, సేవకుల పరిస్థితి ఎలాగైపోయిందంటే, ప్రభు ఎందుకు రాశాడో అది తెలియక, దేవుడు ఏది సంఘానికి చేరవేయాలనుకున్నాడో అది తెలియక, వాళ్ళు చదివితే ఏది అర్థమైతే అది చెప్పేస్తున్నారు, మీ మీద రుద్దేస్తున్నారు. వినండి ఎలా జరుగుతుందో చెప్తున్నాను వినండి. నాకు కొడుకున్నాడు అనుకోండి, లేడు, 4 ఆడపిల్లలే. ఒక కొడుకున్నాడు అనుకోండి, ఒక కొడుకు. ఆడిది రేపు 20వ తారీఖున పెళ్ళి. ఏంటండి బ్రదర్స్, వినపడుతుందా? బాక్స్ ఉంది కదా నాన్న, పని చేస్తున్నానా బయట? రైట్. వాడిది 20వ తారీఖున పెళ్ళి. పత్రిక కొట్టించి, పత్రిక ప్రింట్ చేయించి, ఉత్తరం ప్రింట్ చేయించి, నా ఆహ్వానంగా అయ్యగారికి ఇచ్చా. అయ్యగారండి, సాల్మన్ రాజు గారు, ఈ పత్రిక తీసుకోండి, దీన్ని సంఘంలో చదివి మీరు మీ సంఘము పెళ్లి విందుకు రండి అని. అర్థమవుతుందా అని సేవకులకి పత్రిక ఇచ్చానండి, బైబిల్ అనమాట. అయితే దీన్ని చదివిన తర్వాత ఇప్పుడు మేము ఏం చెప్పేస్తున్నామంటే, సంఘంలో పత్రిక ఓపెన్ చేసి, అంటే బైబిల్ ఓపెన్ చేసి, దాసన్న గారు కొడుకున్నాడు, వాళ్ళది గోపాలపురం, ఆడు చచ్చిపోయాడంట, 20వ తారీఖున దినమంట, మనలందరినీ రమ్మన్నాడు అని చెప్పేది ఎలా ఉంటుంది? ఆదివారం సంఘంలో అయ్యగారు అలా చదువుతున్నాడు అనుకుందాం, నేను ఇలా వచ్చాను అనుకుందాం, ఎలా ఉంటుంది అది? ఇప్పుడు సేవలో విషయాలు అలాగే ఉన్నాయి. అది 66 పుస్తకాల్లో ఉన్న విషయం దేవుడు ఎందుకు చేరవేయమన్నాడో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఆలోచన ఏంటో అక్కర్లే, మాకు తోచింది. అబ్బా అద్భుతంగా బోధించేస్తాం. మ్యాటర్ మీకు తెలియదు కదా, అసలు విషయం తెలియదు కదా. మేమేం చెప్తే అదే కదా, సంఘానికి మేమేం చెప్తే అదే. పెళ్ళైనా నమ్ముతాం, సావైనా నమ్ముతాం. కానీ పత్రిక పంపినోడికి ఒక ఆలోచన ఉంది కదా, పత్రిక పంపినోడికి ఒక అవసరం ఉంది కదా, ఒక చిత్తం ఉంది కదా, ఒక అవగాహన ఉంది కదా. అది చదివే మాకు, చెప్పే మాకు అర్థం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అది కనుక ఇప్పుడు 66 పుస్తకాలు కూడా ప్రభు రాయటానికి ఆలోచన ఏంటంటే, నా చిత్తం ఒక్కో పుస్తకంలో ఉంది, నేనేం కోరుకుంటున్నానో, నేనేం ఆశిస్తున్నానో. చూడండి, ఏలియా అదే చేశాడు కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పెద్ద ప్రార్థనేం కాదు కదా. ప్రభువా, నేనంటే ఏమనుకున్నావు ఏలియా అని పెద్ద రోషం కలిగిన వాడిని, రావాలి అగ్ని అనలా. ముందు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి? ఈ బలిపీఠం ఇలా ఉంది కదా, బలిపీఠపు రూపు ఇలాంటిది కాదు కదా, బలిపీఠాన్ని దేవుడు కోరుకున్నట్టుగా నేను చెయ్యాలి అనుకున్నాడు ఏలియా. స్తోత్రం. కనుక మేము కూడా దేవుడు దీనికి ఎందుకైతే రాశాడో, దేని కొరకైతే దీన్ని సిద్ధం చేశాడో, ఆయనకు ఒక తలంపు ఉంది. దాన్ని ఎరిగి చెప్తే దేవుడు సేవకుల పట్ల గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఆయన చెప్పింది ఒకటి, మేము బోధించేది ఒకటి ఉందనుకోండి. సావు పెళ్లిగా మార్చేసాం, పెళ్లి సావుగా మార్చేసాం అనుకోండి, మీకు తెలదు, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్ళి అయితే ఆనందంగా ఉంటుంది, సావు అయితే అయ్యయ్యో పాస్టర్ గారు అబ్బాయి చచ్చిపోయాడంట, ఒక్కడేనంట, కనుక మన అందరం వెళ్దామని సిద్ధపడతాం కదా. అది విశ్వాసులకు తెలియదండి పాపం. మేమేం చెప్తే కదా, ఈ పత్రికలో చదివే పత్రికలో మాకు ఏది అర్థమైతే అది చెప్పేస్తాం, మీరు నమ్మేస్తారు. అందుకనే దేవుని వాక్యాన్ని తప్పకుండా 66 పుస్తకాల్లో దేవుని చిత్తం ఉంది. ఆ దేవుని చిత్తం మనలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా పరిపూర్ణమైతే, వాక్య పరిపూర్ణం మనలోనికి వస్తే మనం పరదైసులోకి వెళ్తాం. పరదైసులో ఉన్న మనల్ని దైవజనులు ప్రభు ఎదుట అది ప్రాసెస్. కనుక ఈ పూట మరి కొలసీ పత్రికలో నుండే, కొలసీ పట్టణంలో సంఘం కట్టబడింది. ఎవరు కట్టారు? వెరీ గుడ్. మీరు చాలామంది మర్చిపోతున్నారు. చెప్పాను కదా, వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారంటే వాక్యము పట్టే ఖాళీ లేదు బుర్రలో, హృదయంలో. లోకంతో నిండిపోయింది, శరీర సంబంధమైన ఆశలతో, దురాలోచనలతో, కుటుంబ ఈ ఆర్థిక సంబంధమైన విషయాలతో నిండిపోయింది. నిండిపోయిన దాంట్లో అమృతం పోసినాక నిలబడదు. ఒక గ్లాసు ఉందనుకోండి, గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి, దాంట్లో తీసుకొచ్చి నేను అమృతం వేసాను అనుకోండి, అమృతం వేసి ఉంటుందా? ఆల్రెడీ అది లోకంలో ఉన్న చెత్త చెదారం పనికిరందంతా మైండ్లో ఇన్సెట్ అయిపోయింది, ఖాళీ లేదు. అందుకని సేవకులు ఎంత వాక్యం చెప్పినా ఇలా వెళ్తుంది, ఇలా పోద్ది. కారణం ఏంటంటే ఆల్రెడీ చెత్తతో నిండిపోయింది. అందుకనే దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన బుర్రలో ఉన్న చెత్త అంతా బయట పారవేయుదుముగాక, ఖాళీ హృదయం కలిగి ఉందుముగాక. హల్లెలూయా. అప్పుడే దేవుని వాక్యం కొంచెం నిలబడద్ది. మధ్యాహ్నం చెప్పింది చాలామందికి నిలబడదు. అది కారణం ఏంటంటే తప్పు వాక్యాంది కాదు, సేవకులది కాదు, ఎవరిది కాదు, మన బుర్రలదే. నిండిపోయి ఉంది ఆల్రెడీ, ఏదేదో నిండిపోయి ఉంది, అవన్నీ తీసేయండి. అది సో కనుక ఈ రాత్రి కొలసీ పత్రికలోంచే మరలా, కొలసీ అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో ఎపెఫ్రా అనేటువంటి ఒక యవనస్తుడు వెళ్ళి త్యాగం చేసి, తనకున్న భారాన్ని బట్టి, తనకున్న ఆవేశాన్ని బట్టి, ఆత్మాభిషేకాన్ని బట్టి, తనకున్న మంటను బట్టి వెళ్ళి ఆ కొలసీ పట్టణంలో దేవుని పని చేయగా ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆది అపోస్తలుల సంఘం ఏర్పడింది. వారు చాలా పేదవారు, అయితే వారు దేవుని క్రమంలోనికి వచ్చిన తర్వాత క్రమంగా వారి కుటుంబాలను కట్టుకోవటం ఎప్పుడైతే మొదలుపెట్టారో వెంటనే దేవుడు వారి దీనస్థితిని మార్చి వారిని ధనవంతులుగా చేశాడు. వారికి వచ్చిన ధనాన్ని బట్టి మరలా తిరిగి మొదటి స్థితికి వచ్చేసారు. ధనం చాలా భయంకరమైందండి. అందుకని వారు దుర్బోధకు అలవాటు పడి, దుర్బోధ ధనము ఈ రెండింటికి అలవాటు పడి సంఘం యొక్క అర్థాన్నే చెడిపేశారు. ఎంత చెప్పినా సేవకుడు వినకపోతే అప్పుడు దైవజనుడు ఆత్మీయ గురువు గారు గుర్తొచ్చాడు. ఎవరికి? ఎపెఫ్రాకి. అయ్యయ్యో ఏంటిది ఎలా అయిపోయింది ఏంటి సంఘం? ఎంత చెప్పినా వాళ్ళు చెప్పిన దుర్బోధే, యూట్యూబ్లో ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ చూసే దుర్బోధే వీళ్ళకి పనిచేస్తుంది, కానీ వారి పునాదిని మర్చిపోయారు. అందువల్ల ఆత్మీయ తండ్రి గారికి చెబుదామని జైల్లో ఉన్న, రోమాలో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల ఆయన బంధించగలిగింది, కానీ దేవుని సేవను బంధించలేకపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే విషయం ఏమిటంటే ఓ చక్కని ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరాన్ని చదువుకుని దుర్బోధన కత్తిరించేసుకున్నారు. ధనము పెరిగే కొద్దే వారు దీన మనస్కులై మార్పు చెందారు. అందుకే ఈ పత్రిక నేను పెట్టిన పేరు ఏంటంటే మార్పు తెచ్చే పత్రిక. స్తోత్రం, హల్లెలూయా. ఏ పత్రిక అది? కొలసీ అనగానే అర్థం ఏమిటంటే కోల్పోయిన ఆత్మీయతను మరలా తిరిగి
సంపాదించుకునే పత్రిక. రైట్. నా దేవుని పిల్లలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేన్ని కోల్పోయినా, ప్రాణాన్ని కోల్పోయినా ఆత్మీయ జీవితాన్ని కోల్పోవద్దు. అది సో కనుక తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ రాసిన పత్రికను గురించి పూర్తి అవగాహన వచ్చేసి ఉంటుంది కదా. వచ్చిందా? రైట్. తెద్దాం ఇప్పుడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. 3వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. నూతన పరచబడుచున్న నవీన స్వభావం. అందుకనే నవీన స్వభావం. ఏ స్వభావం అండి? అంటే సంఘానికి ఏ స్వభావం రావాలి? అది వాళ్ళకు వచ్చింది. మరి మీకు వచ్చిందో లేదో ఇంకా అర్థం కాదు. రేపు సాయంత్రం కానీ తేలదేమో. రైట్. అయితే నవీన స్వభావానికి ముందు ప్రాచీన స్వభావం ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. అది కారణం ఏమిటంటే, జాగ్రత్తగా వినాలి. వారు ఏ స్థితిలో కట్టబడ్డారో ప్రారంభంలో ఎఫెఫ్రా గారి మాటల ద్వారా, ఇక అటు ఇటు తిరక్కండి పిల్లలన్నట్టు, దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడని గుర్తు చేసుకోవాలి. అది అటు ఇటు తిరగొద్దు, పిల్లలు అల్లరి చేయొద్దు. అసలే చాలా దగ్గరగా కూర్చున్నారు, చెమటలు పట్టేస్తాయి. మీరు ఎలా కూర్చుంటున్నారో నాకు అర్థం కావట్లే. పెద్ద మందిరం కట్టేనా? విశాలమైంది పెద్ద మందిరం కట్టాయి. స్తోత్రం. ఇలా ఇలా కట్టక్కర్లే. ఈ తంబల ఎస్ఐ గారు రేకు ఉంటుంది కదా, రేకేసేసి ఓపెన్ చర్చి ఉండాలా. చర్చి ఇప్పుడు ఇలా ఉండకూడదు, ఓపెన్. సన్న వాళ్ళు ఉంటాయి కదా, అలా ఓపెన్గా ఉండాలి. అంతే. గాలి బాగుంటుంది, శ్రద్ధగా ఉంటుంది. విడివిడి అక్కడ దాకా అగో ఆ గ్రీన్ షీట్ దాకా కట్టేయాలి చర్చి. ఇలా పెంచాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలి. లేదంటే రోడ్డు పక్కన పెద్దది ఉంది కదా, అక్కడన్నా పెట్టేయాలి. మరలా వచ్చేసరికి మందిరం రూపురేఖలు మారునుగాక. ఈ పత్రిక పేరేమని చెప్పాను? మార్పు తెచ్చే పత్రిక. ఏ మార్పు అంటే, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి, అంటే పాత వచ్చిన వెలిగించబడి తర్వాత మళ్ళీ పాతబడి, ఆ పాతబడిపోయిన స్వభావాన్ని పత్రిక ద్వారా మరలా తిరిగి మార్చేసుకుని నవీన స్వభావంలోనికి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. అదే చదివింది కదా. రైట్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా 1 గంటలో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీ బలమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ దాసులు సాల్మన్ రాజయ్య గారు, శామ్ పడుతున్న ఈ ప్రయాసను రేపు ఆ నిత్య మహిమలో ప్రతిఫలంగా మార్చబోతున్నందుకు స్తోత్రములు. అయా, ఉదయకాలంలో నీ పిల్లలు కొలస్సీ పత్రికను గురించి క్రైస్తవుడు వినవలసిన ప్రాథమిక సత్యం నాయన కొలస్సీ పత్రికలో దాచిపెట్టారు. దాన్ని ప్రభువా మీరు వివరించటమే కాకుండా ఇంటి వలె కట్టబడాలని, ఏలియా బలిపీఠాన్ని కట్టాడని, బలిపీఠం కట్టడానికి 2 నాయన అనుభవాలు ఉన్నాయని, 2 అవసరాలు ఉన్నాయని మధ్యాహ్నం మీరు మాట్లాడారు. మరలా తిరిగి ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి, మహిమ పొందండి. కృప కలిగిన మీ హస్తాలకు పిల్లల్ని, సేవకులను, నీ దీనదాసునైన నన్నును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. రైట్. వాక్యమును యాకోబుకు తెలియచేసిన, వాక్యమును పాడాలి. తెలియచేసిన ఏ జనమునకిలాగునా
చేసి ఉండ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు, గ్లోరీ, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీ. బయట బ్రదర్స్ కూడా పాడాలి. కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మధ్యాహ్నం ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి మరలా బాగు చేశాడు. కారణం ఏమిటంటే 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, ఈ బలిపీఠంకున్న ఆకారం పోయింది. దేవుడు కోరుకుంటున్నది, నా బలిపీఠం తప్పకుండా నేను కోరుకున్నట్టుగా ఉండాలి. ఆయన చూస్తున్నప్పుడు నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు కాకుండా ఆయన కోరుకున్నట్టుగా మనం ఉండాలి. ఎంతమంది దైవ సేవకులు సాల్మన్ రాజు గారు సేమ ద్వారా నడిపించబడుతున్న ఈ మందిరములో దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నారు. ఏలియాకు చదువు లేకపోయినా దేవుడు కోరుకున్నట్టుగా ఈ బలిపీఠాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే రెండవది ఏమిటంటే ఈ బలిపీఠం కొంత బరువు మొయ్యాలి. పడిపోయి ఉంటే బరువు మొయ్యదు. ఒకవేళ పడిన దాని మీద కనుక బరువు పెట్టాడు అనుకోండి, జారిపోద్ది. అర్థమైందండి? ఈ బలిపీఠం ఈ మూల, ఈ పోడియం ఉంది కదా, ఈ మూల ఇలాగ వంగిపోయి పడిపోయింది అనుకోండి, బైబిల్ నిలబడద్దా? సెల్ ఫోన్ నిలబడద్దా? కచ్చిఫ్ నిలబడుతుందా? అది అందుకంటే ఇవి కొంత బరువు మొయ్యాలి. బరువు మోసేది పడిపోయి ఉండకూడదు. కనుక దేవుని పిల్లలుగా నువ్వు మొయ్యవలసిన బరువు మొయ్యాలి. స్తోత్రం. ఆ బరువు ఏమిటంటే కట్టెలు, వధించబడిన పశువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బరువు మొయ్యాలి. బరువు మొయ్యాలంటే బాగుగా చెప్పండి, బాగుగా కట్టబడాలి. అది బాగుగా కట్టబడిన వాళ్ళే బరువు మోస్తారు. అది దేవునికి స్తోత్రం. బాగుగా కట్టబడినటువంటి మనుషులు దేవుని బరువు మోయటం చరిత్రలో కొంతమందిని చూశాం. ఎందుకంటే యేసు ప్రభువారు అంటారు, ఎవరైనా ఒకవేళ నన్ను వెంబడించగోరిన వాడు తన కాడిని తను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, బరువు మొయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, నువ్వు దేవుని బరువు మోస్తే జాగ్రత్తగా వినండి. మీ అందరికి తెలుసు, ఇస్సాకు తల మీద చాలా బరువు పెట్టాడు. ఎవరు? అబ్రహాము. కారణం ఏమిటంటే దేవునికి బలి అర్పించాలని. అయితే విసుకోవట్లేదు, కసుకోవట్లేదు, చిరాకు పడతలేదు. ఇద్దరు వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, వారు మొయ్యాలనుకోవట్లేదు. వారితో పాటు ఒక గాడిద ఉంది కదా. గాడిద పని ఏంటి? బరువు మొయ్యటమే. కానీ ఎవరు మోస్తున్నారు? చాలా పెద్ద బరువు మోస్తున్నాడు.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తప్పకుండా ఇస్సాకు ఎందుకు ఆ బరువు మోస్తున్నాడు? పనోళ్ళు ఉండగా, గాడిద ఉండగా. అసలు గాడిద మొయ్యాల్సిన పనే అది, ఈయన మోస్తున్నాడంటే. జాగ్రత్తగా వినండి, ఎందుకు మోస్తున్నాడంటే ఇస్సాకు మోసే బరువు ఎవరిది? దేవుంది. స్తోత్రం. బలిపీఠం మోసే బరువు ఎవరిది? దేవుంది. అంటే ఇస్సాకు ఎందుకు వడబడి దేవుని బరువు మోస్తున్నాడు? మీరెందుకు దేవుని బరువు, సంఘ బరువు మొయ్యాలని చెప్తున్నానంటే, ఎవరైతే ఈ చర్చిలో దేవుని బరువు మొయ్యటానికి ఇష్టపడుతున్నారో వారి బరువును దేవుడు మోస్తాడు. అది స్తోత్రం. మన కుటుంబ, ఆధ్యాత్మిక, ఆర్థిక, రోగ, మనశ్శాంతి లేని ప్రతి భారము, బరువు నీ దేవుడిని పక్షాన మోస్తాడు. ఆయన నీ బరువు మొయ్యాలంటే ఈ బరువు నువ్వు. అది నేనేమైనా సరదాగా వచ్చి కూర్చుంటా, శుభ్రంగా కూర్చుంటా, పాటలు పాడుతా 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 పాడి పాడి పోతా అంటే ఆయన కూడా అంతే. పాడుకో, నీ పాటలు నాకు అక్కర్లేదు. ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన నాకు అక్కర్లేదు. అంతేకాదు ఏమంటాడు తెలుసా? ఇదిగో సేవకుడా, దైవజెండా, మై డియర్ సన్ సల్మన్ అండ్ శామ్, వీరి కొరకు నువ్వు ప్రార్థన కూడా చేయకు. వాళ్ళ ప్రార్థన నేనెన్నో, నువ్వు చేసిన ఎన్నో ఇర్మియా గ్రంథంలో ఉంది. స్తోత్రం. కారణం ఏంటంటే ఈ ప్రజలు నా బరువు మొయ్యరు. స్తోత్రం. మనకి ఏ బరువు వచ్చినా యేసయ్య మోసేయాలి. మన బరువు మొయ్యాలి, మన పిల్లల బరువు మొయ్యాలి, మన బరువు మన మనవల మొయ్యాలి. మొయ్యాలి, దేవుడు మొయ్యాలి. ఆయన మోస్తానన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారం నా మీద మోపండి, నేను మోస్తాను అన్నాడు. స్తోత్రం. అయితే ఎవరంటే దేవుని బరువు ఎవరైతే మోస్తారు. ఎవరు మోస్తారంటే బాగుగా కట్టబడిన వారు. చర్చెస్లో కొంతమంది జారిపోతూ ఉంటారు. కారణం బాగుగా కట్టబడక, వాక్యం చేత కట్టబడక, దేవుని ఉపదేశాల చేత కట్టబడక చాలామంది ఈ రోజున దేవుని పిల్లలారా పైకి భక్తి గల వారయ్యుండి, పైకి పరిశుద్ధత కలిగి ఉన్న వారయ్యుండి, పైకి విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా కనబడుతూ దేవుని బరువు మొయ్యలేని భ్రష్టులుగా ఉన్నారని బైబిల్ చెప్తోంది. అది నువ్వు దేన్ని మోస్తున్నావో ఆలోచించాలి. నేను మరోసారి చెప్తున్నాను, దేవుని బరువు నువ్వు మొయ్యలేకపోతే ఖచ్చితంగా నీ బ్రతుకే నీకు బరువు అయిపోద్ది. షూర్, నీ లైఫ్ నీకు బరువు అయిపోద్ది. కడక నీ శరీరం కూడా బరువు అయిపోద్ది. అన్ని రోగాలు దీనికి వచ్చేస్తాయి. మొయ్యలేం. షుగర్ దీనికే, బీపీ దీనికి, అల్సర్ దీనికే, క్యాన్సర్ దీనికే అన్నీ వచ్చేస్తాయి. కడకి కూర్చుంటే లేవలేం, లేస్తే బరువు బరువు బరువు. అదనుకుంటే పిల్లల బరువు, ఆర్థిక బరువు, రుణాల బరువు, రోగాల బరువు, జీవితమే. ఎందుకని ఇక్కడికి వచ్చి కూర్చుంటాం అంతే. దేవుని బరువు ఏది మొయ్యో. స్తోత్రం. హల్లెలూయా. చదువులేనుడు చూడండి ఎంతగా ఆలోచిస్తున్నాడో. ఇది బాగుగా కట్టబడితే నా దేవుని బరువు మోస్తుంది. హల్లెలూయా. అయితే చరిత్రలో హృదయాలను కలిచివేసేటువంటి బరువును మోసిన అనుభవాలు ఒక్క 40 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. ఈ లేఖనం మన హృదయాలను కలిచివేస్తుంది, మన హృదయాలను కుదిపేస్తుంది. కారణం ఏమిటంటే విశ్వాసులు, సంఘాలు అభివృద్ధి చెందుతున్నా ఎంతమంది దేవుని బరువు మోసేవారు సంఘాల్లో ఉన్నారు పాస్టర్ గారు? అయ్యా దైవజెండా, ఈ ఉపవాస కూటాలకి చాలా బరువు, ఆర్థిక బరువు చాలా ఉంటుంది, నేను ఒక్కడనే మోస్తా అన్నవాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా మీ చర్చిలో? ఆఖరి రోజు భోజనాలు ఉంటాయి కదా, వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చో, లేకపోతే ఒక 1000 రూపాయలు ఇచ్చో, ఒక 500 ఇచ్చో, రాసుకో నా పేరు లిస్టు మళ్ళీ కదా. ఆలోచించాలి. నా దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం, దేవుని యొక్క ఆర్థిక బరువును మోస్తే నీ ఆర్థిక బరువులన్నీ ఆయన మోస్తాడు. హల్లెలూయా. ఆయన బరువు మోయికే నీ కుటుంబమే నీకు బరువు అయిపోతుంది, నీ పిల్లలే నీకు బరువు అయిపోతున్నారు. అది చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే చరిత్ర సమయాల గ్రంథంలో ఉంటుంది. మనుషులెవ్వరూ మొయ్యని బరువు,
విశ్వాసులు మొయ్యని బరువు, పరిశుద్ధులు మొయ్యని బరువు, రక్షణ పొందామని చెప్పుకున్నటువంటి దేవుని పిల్లలు మొయ్యని బరువు 2 పాడి ఆవులు మోస్తున్నాయి. స్తోత్రం. పశువులు ఎస్, 2 పాడి ఆవులు కొత్త బండిని జయించారు ఫిలిష్తీయుల సర్దారులు. నా దేవుని పిల్లలారా, ఈ పాడి ఆవులు కూడా యూదుల, ఇశ్రాయేలీల ఆవులు కాదు. ఎవరివి? ఫిలిష్తీయులవి. ఆ ఫిలిష్తీయుల మీద కొత్త బండి కాడి, ఆ బండి మీద దేవుని మందసం. స్తోత్రం, హల్లెలూయా. 2 పాడి ఆవులు. ఈ 2 పాడి ఆవుల మీద ఏముంది? కాడి, కొత్త బండి కాడి. ఆ బండి మీద ఏముంది? మందస్సం ఉంది. జాగ్రత్త, ఆ మందస్సం ఎదురుగుండా మరో పెట్టుంది. మందస్సం అనగా దేవుని మహిమ. మందస్సం అనగా దేవుని మహిమకు సాదృశ్యం. మందసం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ నిత్య మహిమకు గుర్తు, ఆయన బలానికి సూచన, ఆయన శక్తికి సూచన. దాన్ని ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టకూడదు. ఈ ప్రపంచంలో రాజులు, చక్రవర్తులు ఎవరు కూడా ఆ మందసాన్ని తాకూడదు, ముట్టకూడదు, సమీపానికి కూడా వెళ్ళకూడదు. అటువంటి మహిమ కలిగిన మందసం ప్రత్యేకించబడి, ప్రతిష్ఠించబడి, పరిశుద్ధులైన, సమర్పించబడిన దేవుని మందసాన్ని మోసే యాజకులు తప్ప ఎవరు ఆ మందసాన్ని అయ్యకూడదు. కానీ ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? 2 దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, రక్షించబడిన మనకు దేవుని వాక్కు చేత కట్టబడి నిత్యజీవ మహిమ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఈ లోప కుటుంబము క్షేమంగా ఉండాలని, పిల్లలు క్షేమంగా ఉండాలని ఈ రోజున చాలామంది ఎదురు చూస్తున్న దేవుని ప్రజలకు 2 పాడి ఆవుల ద్వారా పాఠాన్ని నేర్పుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క భక్తి భావాలన్నీ పాడైపోయాయి. అందుకని పాడైపోయిన ప్రజలకు పాడి ఆవులతో సందేశాన్ని చెప్తున్నాడంటే ఈ రోజున మనం ఎంతైనా ఆలోచించుకోవలసిందే. పాడి ఆవులు మనిషికి, ఆవంటే పశువు కదా. పశువు మనిషికి సందేశం ఏంటి? అది బాగుగా కట్టబడినటువంటి ప్రతి పరిశుద్ధుడు పశువు కంటే హీనం. చెప్పాను కదా, కొంచెం హృదయం ఇబ్బంది పడద్ది నాతో. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరు మోయాలి చెప్పండి? ప్రతిష్ఠించబడిన ఎంతమంది? 4 యాజకులు. మందసానికి 2 కాడులు ఉంటాయి, 2 మోతకర్రలు ఉంటాయి. ఎదరు 2, వెనక 2. ప్రతిష్ఠించబడిన, పరిశుద్ధులైన, సమర్పించబడిన లేవి వంశంలో పుట్టిన యాజకులు మాత్రము తప్ప ఎవరు దీన్ని. మరి పశువులు ఎందుకు మోస్తున్నాయి? ఆలోచించుకోవాలి. పరిశుద్ధ జనంగా ఉన్నటువంటి ప్రజలు దారి తప్పినప్పుడు దేవుడు దాన్ని పశువులతో మోయిస్తున్నాడు. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అందుకనే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, ఈ వాక్యం విన్న తర్వాత ప్రాచీన పద్ధతులన్నీ విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకొందుముగాక. అంటే క్రొత్త స్వభావం మనకు వచ్చునుగాక. అసలు మనముండగా పశువులు మోయటం ఏంటండి? దేవుడు కొన్నిసార్లు మనం దారి తప్పినప్పుడు పశువులను జ్ఞాపకం చేసుకుని ఆనందపడిన సందర్భాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయంలో దేవుడు దేన్ని గుర్తు చేసుకుంటాడు? ఎద్దు, గాడిద కదా. ఎద్దు, గాడిద. జాగ్రత్తగా గమనించండి దేవుని పిల్లలారా. యెషయా ద్వారా ప్రవచనం చెప్తున్నాడు. ఏర్పరచబడిన పరిశుద్ధులు దారి తప్పి పశువుల కంటే హీనంగా మారిపోయి పైకి చక్కగా నాజుగ్గా కనబడుతున్నా, మనిషిగా ఎంతో సౌందర్యంగా, ఉన్నతంగా, సంస్కృతి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నా లోపల ముగప్రాయం,
అందుకనే ఏలియాకిని ఇశ్రాయేలీలకి తేడా అదే. ఏలియా పైకి ఎలా కనబడతాడు? ఏలియా పైకి అడివోడు కదా, అడవి మనిషి, లోపల ఆత్మ సంబంధమైన మనిషి. స్తోత్రం. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే మనిషి. హల్లెలూయా. మనం టిప్ టాప్గా, నాజుగ్గా, చక్కగా అబ్బో సినిమాలను, సినిమా హీరోలను, హీరోయిన్లు తలపించేంత సౌందర్యంగా ఉంటాం, కానీ లోపలంతా అడివే. అందుకనే దేవుడు ఎద్దుల్ని, గాడిదల్ని గుర్తు చేసుకుని అంటాడు యెషయా గ్రంథంలో, నా పిల్లలకు తెలివి లేదు, ఎద్దు కామాందు నెరుగును, గాడిద. అసలు ఎద్దుతో పనేంటి, గాడిదతో పనేంటి? ఆలోచించండి. ఈ ప్రపంచంలో సర్వ సృష్టిలో సర్వ జీవులకు ఎవరికైనా దేవుని పోలికుందంటే అది ఎవరో? మనమే. అదేంటి మీ పోలిక ఎవరిదే? దేవుని పోలిక. దేవుని పోలిక, దేవుని జీవం ఉందంటే మనుషులే. దేవుడు ఆ దినాన్న మన పోలికలో, మన స్వభావంలో మన జీవం వచ్చి మనుషులను చేద్దామనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఆకారం, స్వరూపం, జీవం ఎవరిదంటే దేవుంది. దేవునికి ఏదైతే, అమ్మా ఇలా చూడండి ప్లీజ్, ఇలా చూడండి, ఆ పిల్లల వైపు చూడకండి ప్లీజ్. చూసారా, చెప్తున్నాను కదా, మనం ఎక్కడే ఉంటాం, మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది. పైకి బాగానే ఉంటాం, లోపలంతా అడివే. ఏలి అలాంటోడు కాదు. నేను చెప్పాను కదా, మొఖాలు చూసి చెప్తాను నేను. వదిలేయను అది జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఓ 2 పాటలు పాడేసి 4 జోకులు చెప్పేసి వెళ్ళిపోవడానికి రాను. నా ఉపదేశాల్లో అసలు జోక్ అనేది రాదు, మంటే. అది దేవునికి స్తోత్రం. బీ సీరియస్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు మనుషుల ద్వారా లోకానికి సందేశం పంపించాలనుకున్న దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా సందేశం పంపిస్తున్నాడు మనకి? ఎద్దులు, గాడిదలు, ఆవులు. మనకు అవి సందేశం ఏంటి? చూడండి, ఈ రోజున పాడి ఆవుల గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు ఈ మందసము దేవుని బలసూచికైన మందసం, నిర్ణయించబడిన, ప్రతిష్ఠించబడిన పరిశుద్ధులైన యాజకులు తప్ప ఎవరు తాకని ఈ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. అంటే దేవుని మహిమ వారిలో నుండి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ల సర్దార్లు, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్ల ఎదుట నిలబడలేక, కారణం ఏంటంటే వారి అతిక్రమాలు, వారి అక్రమాలు, వారి సుఖభోగాలు, వారి విచ్చలవిడి జీవితం వారికి శాపంగా మారింది. దేవుడు ముఖం చోటేశాడు. ఈ ప్రజలు ఏదనుకున్నాను కానీ వీళ్ళు పైకిలాగా ఉంటారు కానీ లోపలంతా అడివే, నో, వీళ్ళతో మనకు సంబంధం లేదు అని దేవుని అభిషేకాన్ని కోల్పోయారు. జాగ్రత్త. నువ్వు ఉండవలసిన క్రైస్తవ జీవితంలో ఉండకపోతే నువ్వు పొందినటువంటి ఆత్మాభిషేకం, దేవుడిచ్చిన కృపా వాత్సల్యాలు, దేవుని కాపుదల, ఆయన రక్షణ కూడా పోగొట్టుకుంటావు. అయితే ఈ ప్రజలు అలాగే చేశారు. కారణం అతిక్రమాలు, అతిక్రమాలు, అతిక్రమాలు. దేవుని పిల్లలే కానీ ఒక్కటి కూడా దేవుని లక్షణం లేదు. దేవుని లక్షణాలు కోల్పోయినటువంటి దేవుని పిల్లల కంటే పశువుల మేలని దేవుడు బాధపడుతున్నాడు. అయితే యుద్ధంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. శత్రువులు దేవుని ప్రజల్ని చిత్తుగా ఓడించేస్తున్నారు. అసలు మనం చేతిలో చిత్తుగా ఓడిపోవాలా? సమస్యలు చిత్తైపోవాలా? కన్నీళ్లు చిత్తుగా ఓడిపోవాలా? నీ ప్రార్థన, నీ ఉపవాసాలు, నీ కన్నీళ్లు, నీ ఆధ్యాత్మిక జీవిత విజ్ఞాపన, నీ ఎదుట ఎవరు నిలబడకూడదు. స్తోత్రం. యెహోషువతో అన్నాడా లేదయ్యా? ఎవరు నీ ఎదుట?
కానీ ఇప్పుడు ఫిలిష్తీయుల ఎదుట, శ్రమల ఎదుట, ఇబ్బందుల ఎదుట, రోగాల ఎదుట, సమస్యల ఎదుట మనం నిలబడలేకపోతున్నాం. దేవుడు అన్నాడు, నువ్వు సరి అయిన రీతిలో భక్తి చేస్తే నీ ఎదుట ఎవరు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వీళ్ళు దారి తప్పేశారు, చూసిందల్లా కావాలంటున్నారు, శరీర కోరికలు ఎక్కువైపోయినాయి, మైండ్ అంతా పాడైపోయింది. అయితే యుద్ధంలో ఓడిపోతున్నారు. ఇప్పటికీ ఈ యూదులకి, ఇశ్రాయేలుకి, పరిశుద్ధులకి, దేవుని ప్రజలకి ఒక సావు తెలివితేటలు వచ్చింది. అదేంటంటే, మన బలసూచికైన యెహోవా మందసం ఉంది కదా, అది మన ముందు పెడితే ఎవరు దాని ఎదుట ఎవరాట్లో సాగో అని తీసుకొచ్చి మందసాన్ని ముందెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. మందసాన్ని ముందెట్టారు, కానీ మందసంలో ఏం లేదు. దేవుని అభిషేకం, దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఖాళీ పెట్టింది తీసుకొచ్చి పెట్టారు. ఖాళీ తుమ్మ పెట్టి, బంగారంతో కప్పబడిన తుమ్మ పెట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఇది దేవుని బలసూచిక, దేవుని మహిమ. దాని చుట్టూ ఇంచుమించు 2 గజాలు దేవుని ప్రభావం. ఆ 2 గజాల దగ్గరికి వెళ్తే చాలు రక్తంగా సత్తాడు. ఇక్కడ ఎవరు తాకూడదు, ఎవరు ముట్టకూడదు. ప్రతిష్ఠించబడిన యాజకులు తప్ప ఎవరు సమీపానికే వెళ్ళలేరు. అటువంటిది నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ మహిమ ఎప్పుడైతే తొలగిపోయిందో వీళ్ళకి తెలవక, అరెరే ఈ మందస్సుల్లో కూడా దేవుని మహిమ వెళ్ళిపోయింది, మన కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయింది, మన పిల్లల్ని విడిచి వెళ్ళిపోయింది, మన శరీరాలని రక్షణ, నీతి, పరిశుద్ధత, దేవుని కృప విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలియక ఉందనుకుని, లేనిదేదో ఉందనుకుని, భక్తి లేనిదేదో ఉందనుకుని, పరిశుద్ధత లేనిదేదో ఉందనుకుని, విశ్వాసం లేనిదేదో ఉందనుకుని చాలామంది ఇదే మైకల్లో ఉన్నారు. అది స్తోత్రం. ప్రారంభంలో ఉన్న భక్తి ఉందా? బాప్తిసం పొందిన దినాన్ని ఉన్న ఆ గొప్ప ఉజ్జీవం, ఆ గొప్ప మంట ఈ రోజున ఉందా? లేదు. కానీ ఉందనుకుంటాం. అది మందసంలో మహిమ ఉందనుకున్నారు, కానీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఫిలిష్తీయులకు నా దేవుని బిడ్డలారా ఆ ఖాళీ పెట్టి ఎదరకుండా తీసుకొచ్చి పెట్టారు. ఏం జరుగుద్ది? ఏమవ్వదు. స్తోత్రం. అంతే, వెంటనే ఫిలిష్తీయులు పట్టుకున్నారు. చావట్లేదు. ఓ, ఈ మందసం దొరికేసింది మనకి, ఈ మందసంలో ఖాళీ అయిపోయింది అని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దారి తప్పిన దేవుని ప్రజలను బట్టి ఈ మందసం బంధించబడింది. ఫిలిష్తీయులు బంధించారు. జాగ్రత్త, జాగ్రత్త. నీవు ఉండవలసిన రీతిలో చేయవలసిన భక్తి చేయకపోతే దేవుని మహిమ బంధించబడుద్ది. అంతే. ఓ, ఇదేదో మహిమ అనుకున్నాం, ఇది యెహోవా బలసూచిక అనుకున్నాం, దాని దగ్గరికి వెళ్తే చాలు రక్తంగా చచ్చిపోతాం అనుకున్నాం. అరే, దీనిలో మహిమ లేదరని వాళ్ళు హేళన చేస్తున్నారండి. అయితే జరిగింది ఏంటంటే, దీన్ని ఈడ్చుకెళ్తున్నారు. చూడండి, గమనించండి. ఎవరు మొయ్యాలి? ఎవరు మొయ్యాలి? ఇప్పుడు మందస గొళ్ళానికి నాన్న కర్రలకి తాడు కట్టి ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? దేన్ని? నీ అతిక్రమం మహిమను ఈడ్చేస్తుంది. అది పరిశుద్ధత, సత్యము. అందుకనే యెషయా గ్రంథంలోనే ఉంటుంది, సత్యము సంత వీధుల్లో ఉంది. ఆలోచించాలి. ఈ రోజున దారి తప్పిన ప్రతి వ్యక్తి, నీ శరీర కోరికలు మందసాన్ని, మహిమను బంధిస్తాయి. నీ చూపు, నీకుండేటువంటి అనుభవాలు, నీ అలంకారం దేవుని మందసాన్ని, దేవుని సువార్తను, దేవుని యొక్క పరిశుద్ధతను వీధి పాలు నడి వీధిలో ఈడ్చుకుని వెళుతున్నారు. స్తోత్రం. చెప్పండి బిగ్గరగా. చూసారా? అయితే ఇప్పుడు తాడు కట్టి దేనికి? ఆ పెట్టికి తాడు కట్టి ఫిలిష్తీయుల సర్దారులు కదా ఏం చేస్తున్నారు? బరా ఈడ్చుకెళ్తున్నారండి. అయితే ఇది పూర్వం ఏదో గొప్ప మహిమ అది ఉందని చెప్పారు, పోయినట్టుంది. దీనిలో మహిమ ఉందో లేదో చూద్దాం, మన దాగోని దేవత దగ్గర పెడదాం
మొత్తం ఇంక ఉన్నది కూడా చెక్కముక్కలు అయిపోద్ది ఇది అని అనుకుని దాగోను దేవత గుడిలో పెట్టారు. ఏం జరిగింది చెప్పండి, విషయం ఏంటో చెప్పనా? ఫిలిష్తీయుల దాగోను దేవత గుడిలోనికి వచ్చేసరికి మహిమ మరలా తిరిగి పెట్టిలోకి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శత్రువుల మధ్య, అన్యుల మధ్య దేవుని ప్రభావం ప్రత్యక్షమవుతుంది. ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలో, ఏ ప్రజల మధ్య ప్రత్యక్షం అవ్వాలో, ఏ ప్రజల మధ్య తనను తాను కనబరుచుకోవాలో అక్కడ జరగట్లే పని. దాగోను దేవత గుళ్ళో జరిగింది. స్తోత్రం. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దారి తప్పిన దేవుని ప్రజలు దేవుని మహిమను కోల్పోవడమే కాకుండా ఒక్క కనీసం మహిమ కలిగిన దేవుని చిన్న కార్యాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. ఎప్పుడైతే దారి తప్పిద్దో మహిమ కూడా నీ పక్షాన కార్యాలు చేసే దేవుని శక్తి, నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన ఆయనే యుద్ధం చేయవలసి, నీ ఆర్థిక స్థితిని, నీ రోగాలను, నీ మనస్తాపాలను అన్నిటినీ ఆయన మొయ్యవలసిన దేవుని ప్రభావం ఎప్పుడైతే నువ్వు దారి తప్పుతావో అది కూడా తొలగిపోద్ది. అది అందుకనే కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి, దేవుని విశ్వాస సంబంధమైన అనుభవాలు కాపాడుకోండి. కాపాడుకోకపోతే నీలో ఉండవలసిన దేవుని మహిమ, పరిశుద్ధతలు తొలగిపోతాయి. ఎప్పటికే చాలామంది తొలగొట్టుకున్నారు అనుకోండి, కనబడుతుందిగా, చెప్పాను కదా, ఫేస్ రీడింగు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ రాత్రి తొలగిపోయిన మహిమ మరలా తిరిగి కమ్ముకొనుగాక, ఈ మందస్సుల్లోనికి మరలా వచ్చునుగాక. అర్థమవుతుందా చెప్పేది? ఇప్పుడు దాగోను దేవత గుళ్ళోకి వచ్చేసరికి పోయిన మహిమ మరలా తిరిగి వచ్చింది. దాగోను దేవత తలకాయ ఒక చోట, కాళ్ళు ఒక చోట సిత్తు అయిపోయింది. అంతేకాదు, అష్టోదు దేవత, ఇవి పట్టణాలు, ఫిలిష్తీయుల శత్రువు పట్టణంలో ఈ మందసపు పెట్టి మహిమ వారిని వేధించి వెంటాడి వారిని తరుముతోంది. స్తోత్రం. చూసారా, ప్రభావం మనలో లేదు, ప్రభావం అక్కడ కనపడుతుంది. అది కారణం ఒక్కటే, దారి తప్పిన దేవుని ప్రజల మధ్య దేవుని కార్యాలు ప్రత్యక్షం ఈ వాటికి ఎన్నో కార్యాలు నీ ఇంట్లో ప్రత్యక్షం కావాల్సింది. దారి తప్పేశాం. పేరుకి ఇశ్రాయేలులమే, పేరుకి యూదులమే, పేరుకు రక్షించబడిన వారమే. కానీ చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో. నీకు తెలియకుండానే నీ మహిమను పోగొట్టుకున్నావు, నీ అభిషేకాన్ని పోగొట్టుకున్నావు, నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నావు. అయితే శత్రు దేశంలో వారు, ఫిలిష్తీయుల దేశంలో, ఎక్రోన్లో, అంతేకాదు అష్టోదులో, 3 పట్టణాల్లో ఈ మహిమ ప్రచురిల్లి ఇశ్రాయేలు ప్రజల్ని, ఫిలిష్తీయుల శత్రు ప్రజల్ని అల్లకొల్లోలం చేసేస్తుంది. వారి మర్మాంగాలలో గడ్డలు, చచ్చిపోతున్నారు ప్రజలు, దుఃఖిస్తున్నారు భయంకరంగా. అమ్మో, అయ్యో, ఈ మందసం ఏదో అనుకున్నాం, ఈ దేవుని మందసం ఏదో అనుకున్నాం, దీనిలో మహిమ లేదనుకున్నాం, మన దాగోను దేవత కూడా ముక్క చెక్కలైపోయింది. అంటే మన దేవత, దాగోను దేవతలో లేని ప్రభావ మహిమలు ఈ మందసంలో ఉన్నాయి. అమ్మో అని వారికి వేసిన గెడ్డలు, రోగాలను బట్టి అల్లాడిపోయి వారు, నా దేవుని బిడ్డ, కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. అది 6 నెలలో 7 నెలలో ఉందంట. 3 పట్టణాలు సగం ఖాళీ అయిపోయినాయి, చచ్చిపోతున్నారు జనం దీని ప్రభావానికి. ఇక్కడ మర్మాంగాల్లో అక్కడ ఇక్కడ గడ్డలు వేసేసి పోట్లు వచ్చేసి చచ్చిపోతున్నారు. బహుభారంతో కేకలేసుకుంటూ చచ్చిపోతున్నారు. దాని ప్రభావం ఇశ్రాయేలు ప్రజలు అనుభవించట్లేదు, కానీ శత్రువుల మీద దాడి చేయటం ప్రారంభించింది. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇశ్రాయేలీలు సర్దారులు, ఫిలిష్తీయులు, అన్యులు, విగ్రహారాధికులు, అమ్మో ఇది దేవుని ప్రభావం, ఏది లేదనుకున్నాం, స్తోత్రం అని
ఇప్పుడు ఫిలిష్తీయులు దేవుని మందసానికి భయపడిపోతున్నారు. అది చూడండి, భయపడాల్సింది ఎవరు? మనమే కదా, మనమే. మన భయం లేదు, వాళ్ళు భయపడుతున్నారు. దేవునికి వారు భయపడుతున్నారు, విగ్రహారాధికులు భయపడుతున్నారు. అమ్మో, వీరి దేవుళ్ళో మహిమ ఉంది, వీరి దేవునిలో శక్తి ఉంది, వీరి దేవునిలో ప్రభావం ఉంది, ఈ దేవుని ఎదుట మనం నిలబడా లేవు అని 6 నెలలు వారికి భోజనం లేదు, నా దేవుని బిడ్డ నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. వారు అక్కడ బైబిల్ చదివితే, మనం సమూయేలు గ్రంథం చదివితే అల్లకొల్లోలంగా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఫిలిష్తీయుల సర్దారులు, ప్రజలు అందరూ కలిసి ఫిలిష్తీయుల యాజకుల దగ్గరికి, శకునగాండ్రి దగ్గరికి వచ్చారు. అయ్యా ఇప్పటికే ప్రజలు సర్వనాశనం అయిపోతుంది, దేశం ఆ దేవుని ద్వారా మన దేశం అల్లకొల్లోలం అయిపోతుంది. కనుక ఈ మందసం ఇక మనం భరించలేం, ఈ దేవుని తాకిడి మనం భరించలేం, ఈ దేవుని యొక్క బాధలు మనం భరించలేం. ఎలాగైనా ఈ మందసాన్ని మనం మరలా తిరిగి ఇశ్రాయేలు దేశానికి పంపించేయాలంటే ఏం చెయ్యాలి అని ఈ ఫిలిష్తీయులు, అన్యులు, విగ్రహారాధికులైన, గడ్డలతో చచ్చిపోతున్న, అల్లకొల్లోలమైపోతున్న ఈ ప్రజలు ఫిలిష్తీయుల యాజకులు, అంటే ఫిలిష్తీయుల పూజారులు, వారి దగ్గరికి, ఫిలిష్తీయుల శకునగాండ్ర దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ దేవుని మందసం, ఈ పెట్టెను ఎలా పంపించాలో మార్గాన్ని చెప్పండి అనగా, వారు దుర్బుణీలు వేసి వారికి తెలిసిన శాస్త్ర పంచాంగాలు తెరిచి వారు ఆ మందసాన్ని మరలా తిరిగి దేవుని ప్రజల మధ్యకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఫిలిష్తీయుల యొక్క యాజకులు, ఫిలిష్తీయుల యొక్క శకునగాండ్రు ఏమని చెప్తున్నారో ఓసారి మనం ఆలోచన చేద్దాం. చదువుకుని తప్పకుండా, ఇంకా మనకొక్క అరగంట మాత్రమే మిగిలి ఉంది, ఈలోగా మనం ముగించేసుకుందాం. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి చదువమ్మా. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమునందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుమని, ఏమి చేసి స్వస్థలమునకు పంపుదుమో. దేవునికి స్తోత్రం. ఓ చిన్న మాట చెప్పనివ్వండి. ఇప్పుడు దేవుని మహిమ, దేవుని అభిషేకం, దేవుని మందసం ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? ఫిలిష్తీయులు అంటే అన్యులు కదా. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసి మరలా తిరిగి ఎక్కడికి రాబోతుంది? మన మధ్యలోనికి మందసం రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ తిరిగి, కోల్పోయిన మహిమ మరలా తిరిగి మనకు రాబోతుంది. దేవుని ప్రభావ మహిమలో మరలా తిరిగి నీ దేశంలోనికి, నీ ఇంటిలోనికి, నీ మందిరంలోనికి రాబోతుంది. దాన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చదవండి అమ్మా. ఏమి చేయదు స్వస్థలమునకు దాన్ని చెప్పుడనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించిన ఎడల ఓరకయే పంపక, ఏ విధము చేతనైనా ఆయనకు అపరార్థమైన అర్పణ చెల్లింపవలెను. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు పోయిన మహిమ మరలా తిరిగి రావాలంటే ఖచ్చితంగా అర్పణ. అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపరార్థ అర్పణ చెల్లించాలి.
చెల్లించి ఇదిగో బంగారపు గెడ్డలు, బంగారపు పందికొక్కులు, బంగారపు సుంచెలు, పందికొక్కులు, గెడ్డలు కదా, వాటితో పాడు చేశాడు దేవుడు దేశాన్ని. అందుకని వాళ్ళు పాపాన్ని ఒప్పుకుని, అయ్యా ఈ గెడ్డలు బాధించాయి మమ్మల్ని, అంతేకాదు మేము నిన్ను బాధించాం అనే దానికి గుర్తు. ఇదిగో మా పాపానికి గుర్తిది. స్తోత్రం, హల్లెలూయా. పందికొక్కులు ఏం చేస్తాయో తెలుసా? పంటను పాడు చేస్తాయట. అలా నీ చిత్తాన్ని మేము పాడు చేశాం కనుక మేము అపవిత్రులు అని మేము పందికొక్కులు అంటోళ్ళు, సుచ్చుళ్ళు అంటోళ్ళు అని వారి యొక్క వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా ఆ ఒప్పుకోలుకు ఒక జ్ఞాపికను, బంగారపు పందికొక్కులు అంటే మేము పందికొక్కులు, బంగారపు గెడ్డలు అంటే గెడ్డలు పూట వస్తాయి, మేము నీకు భారంగా ఉన్నాం, నిన్ను బాధ పెట్టాం అని తమ అపరాధాన్ని ఒప్పుకునేదానికి గుర్తుగా. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఎవరు ఎవరు ఫిలిష్తీయులకు వస్తుంది కానీ మనకు రాట్లా. అది ఫిలిష్తీయులు అపరాధాన్ని ఒప్పుకుంటున్నారు, మరి క్రైస్తవులు హాయిగా కూర్చుంటున్నారు అంతే. చలనం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, కన్నీళ్ళు ఉండవు. అయ్యో నా స్థితి ఇలా ఎందుకుంది, దేవుని మహిమని ఎలా పోగొట్టుకున్నాను, నేను నా కుటుంబము నా పిల్లలు దేవుని మహిమ కలిగి మనము తప్పకుండా ఒక మహిమ కలిగిన సంఘముగా, మహిమ కలిగిన దేవుని పిల్లలుగా మనము ఎక్కడికి వెళితే అక్కడ ఆ మహిమ మనతో కలిసి అగ్ని మేఘస్తంభం వలె ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టుగా తప్పకుండా. చూడండి, మధ్యాహ్నం చెప్పాను, మరియ మార్తల ఇంటికి ప్రభు ముందుగానే 6 రోజుల ముందు. స్తోత్రం. అది కారణం ఏంటంటే అట్లీస్ట్ విగ్రహారాధికులు బయటున్న శత్రువులకున్న పశ్చాత్తాపం కూడా సంఘానికి లేదు. ఎస్, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దేవుని వాక్యానికి భిన్నంగా ఏదైనా మన వ్యక్తిత్వాల్లో కనబడితే పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడేటువంటి వారు ఖచ్చితంగా దేవుని నిత్య మహిమకు కారకులవుతారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళు అంటున్నారు, ఈ శకునగాండ్రు చెప్తున్నారు, మీరు అపరాధం చేశారు, దేవుని పట్ల మీరు అపరాధ భావంగా ఆ అపరాధం పోవునట్లుగా బంగారపు గడ్డలు, బంగారపు పందికొక్కులు, బంగారపు సుంచులు చేసి ఒక పెట్టెలో పెట్టి ఈ మందసాన్ని ఈ పెట్టెను కలిసి కొత్త బండి, పాతది కాదు. స్తోత్రం. అందుకనే ఇక్కడ నవీన స్వభావం అంటాడు పౌలు. సంఘము ఏ బండి అంట, అక్కడ రాయబడింది ఏ బండి? ఏ బండి? కొత్త బండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వాక్యం చదువమ్మా. 7వ వాక్యం, కాబట్టి క్రొత్త బండి ఒకటి చేయించి, అది కొత్త బండి చెయ్యాలి. మొదటిగా దేవుని మహిమ. ఈ పూట ఈ ఉపవాస కూడికల్లో దేవుని పిల్లలారా, నీ ఇంటికి, నీకు, నీ పిల్లలకు నువ్వు పోగొట్టుకున్న మహిమ మరలా తిరిగి సంపాదించుకోవాలంటే నెంబర్ 1 పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం లేకుండా ఇక్కడ ప్రాధేయపడి కూర్చున్న ప్రయోజనం ఉండదు. నీ ప్రయోజనం ఫలితార్థంగా నీకు, నీ పిల్లలకు దేవుని కృపగా మారాలంటే పశ్చాత్తాపం నీలోనికి రావాలి. దేవుని విషయాల్లో ఎన్ని అక్రమంగా నడుచుకున్నావు, దేవుని అనుభవాల్లో ఎన్ని అవిధేయతగా నడుచుకున్నావు, నీ శరీరమే నీకు ప్రధానమైపోయి, నీ బుర్ర బుద్ధే ప్రధానమైపోయి ఇవి చెప్పినట్టుగా నడిచి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి దేవుని పిల్లలే దేవుని వాక్యానికి భిన్నంగా లోకులు కనీసం అట్లీస్ట్ విగ్రహారాధికులు చూసి నవ్వుతారనే సంగతిని కూడా తెలియక అన్యుల కంటే అదగ్గా చాలామంది దిగజారిపోతున్నారు. అందుకే నీ ఆధ్యాత్మిక స్థితి మరలా తిరిగి పశ్చాత్తాపంతో కట్టబడుదుముగాక. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో మన బండి నూతన బండి అవుద్ది. స్తోత్రం, హల్లెలూయా.
ప్రాచీన స్వభావం వద్దు, పశ్చాత్తాపం లేని హృదయం వద్దు, కన్నీళ్లు లేని హృదయం వద్దు. 3 దినాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, ఇంతైనా పశ్చాత్తాపం లేకపోతే, ఇంతైనా పొరపాటును తెలుసుకోకపోతే నువ్వు కొత్త బండిగా ఎలా మారతావు? నీ పాత బండి మీద మందసం ఎక్కదో, పెట్టకూడదో, చచ్చిపోతాం. అది ఇప్పుడు ఏ బండి చేయాలంట? ఇదంతా ఎవరికి తెలుస్తుంది? ఫిలిష్తీయుల సర్దారులకి, శకునగాండ్రికి తెలుస్తుంది, కానీ మనకు మాత్రం ఇది సందేశం. నిజమయ్యా, క్రైస్తవులకి కనువిప్పు కలగట్లేదు. దేవుని పిల్లలు ఎలాగున తమ జీవితాన్ని కట్టుకోవాలో తెలియట్లేదు. ఈ మహిమ, దేవుని మహిమ కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన వ్యక్తిత్వాల్లో ఆయన మనతో ఎలా కొనసాగించబడతాడో తెలియట్లేదు. కొత్త మనసు, నూతనమైన మనసు, నవీన స్వభావం. ఓ కొలసి విశ్వాసులారా, మీరు పూర్వపు స్థితిలోకి వెళ్ళిపోయారు. పూర్వపు స్థితి ఏంటో తెలుసా? ప్రాచీన స్వభావం ఏంటో తెలుసా? పాపం, వ్యభిచారం, దొంగతనం అక్కడ రాయబడ్డాయి. చదువమ్మా, కొలసీ పత్రిక తీయి ఒకసారి. కొలసీ పత్రిక దగ్గరికి రా, ముగించేస్తాను. రైట్, 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. 3వ అధ్యాయం కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద. అర్థమైందా? ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద దేవుని పిల్లలకు మనసుబడిందో మహిమ పోగొట్టుకుంటాం, అంతే. ఎప్పుడైతే మహిమ తొలగిపోద్దో మన శరీరంలోకి ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి. పౌలు గారు చాలా అద్భుతంగా రాస్తున్నాడు. 5వ వాక్యం నుంచి చదువమ్మా. కావున భూమి మీదున్న మీ అవయవములలోనికి, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష చంపివేయుడి. వాటి వలన ఆ దేవుని ఉగ్రత. అది క్రైస్తవులకి, ఇశ్రాయేలు ప్రజలకి మందసాన్ని పోగొట్టుకుని మహిమ పోగొట్టుకున్న ఆ ప్రజలకి వీటన్నిటిలో భాగస్వామి ఉండి అవి వారిని ఏలుబడి చేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఏమంటాడంటే, వాటిని చంపేస్తేనే నూతన స్వభావం ఏర్పడుద్ది, క్రొత్త బండి. స్తోత్రం, హల్లెలూయా. చూసారా పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో? అందుకనే దేవుని ప్రజలు గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి. ఇప్పుడు దేవుని మందసానికి ఏ బండి కావాలి చెప్పండి? ఏ బండి? పాత బండి వద్దు. పాత బండిలో కామకత్వం ఉంది, పాత బండిలో జారత్వం ఉంది, పాత బండిలో ధనాపేక్ష అనబడే విగ్రహారాధన ఉంది. అర్థమైందా? ఎంతకే సంగతోడు చెప్పమంటారా? అక్కడ పౌలు గారు కొలసీ పత్రిక ఏమని రాస్తున్నాడంటే, ఓ బాబు, విగ్రహారాధన అంటే ఏం కాదు, ధనాపేక్షే. అది ధనం ఆశ ఎవరికైతే ఉందో వారిలో విగ్రహారాధన ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, మన మనసు పాడైపోయింది, మన హృదయం పై వాటిని ఎదగట్లేదు, భూ సంబంధమైన వాటి మీద పడింది కనుక నువ్వు రక్షించబడినా మరలా నిన్ను పాపం ఏలుబడి చేస్తుంది. నీ శరీర అవయవాల్లోనికి జారత్వం వచ్చేస్తుంది. నీ శరీర అవయవాలు సోకులు, షికార్లు, బడాయిలు, రంగులు, టింగులు కోరుకుంటుంది. కొలసీ సంఘం అలాగ అయిపోయింది. అది కొలసీ సంఘం, క్రీస్తు సంఘం, శరీరం అనే సంఘం, యేసు క్రీస్తు ప్రభు సంఘం ఏమైపోయిందో చూడండి. అది సో కనుక ఆ పాత స్వభావం అంటే ఇప్పుడేం కావాలి? అందుకే ఫిలిష్తీయుల సర్దారులు అంటున్నారు మనకు జ్ఞానం రావాలని. బాబు, కొత్త బండి ఒకటి చేయించి ఆ బండి మీద మందసం పెట్టి మీ బుద్ధి, మీ పశ్చాత్తాపం, మీ అపరాధం దాని ఎదురుగా పెట్టి దానికి 2 పాడి ఆవులను తీసుకొచ్చి, చదువమ్మ, పాడి ఆవులు వచ్చి బండికి కట్టి దేవునికి స్తోత్రం,
ఇప్పుడు 2 పాడి ఆవులు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం కావాలి? ఎన్ని? 2 పాడి ఆవులు కావాలట. మరి అందరికి తెలిసేలా చూడండి, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, నాన్న మీ ఇద్దరు ఒకసారి వస్తారా? మీ ఇద్దరు రండి, నువ్వే, మీ ఇద్దరు ఎలా రండి, మీ ఇద్దరే, నువ్వే నా రా, మీ ఇద్దరు రండి చెప్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ పెట్టే, ఆ బైబిల్లో అక్కడ పెట్టేసి ఇద్దరు రండి నాతో, ఇక్కడ పైకి రండి, పైకి రండి, పైకి రండి నాన్న, పైకి రండి. కోపంగా ఉందేంటి? మొహం ఏంటి మరి సిరాకు గట్టావు నా మీద? దా ఎక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వీరి భుజం మీద ఈ 2 పాడి ఆవులు. నా దేవుని బిడ్డ, కొత్త బండి యొక్క కాడి ఈ పాడి ఆవుల మీద ఉంది. ఈ బండిని, ఈ కాడిని ఈ పాడి ఆవులకు ఫిలిష్తీయుల సర్దారులు కట్టారు. స్తోత్రం. అందుకనే మధ్యాహ్నం ఏలియా అంటాడు, పడిపోయిన దాన్ని తిరిగి కట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, పౌలు అంటాడు, ఓ కొలసీ సంగమా, మీ శరీరంలోనికి దురాశలు వచ్చాయి, లోకం వచ్చేసింది, లోక సంబంధమైన వాటి వచ్చేసింది కనుక మీరు పై వాటిని చూడలేదు, భూ సంబంధం మీద మనసు పడింది కనుక మీరు అపవిత్రమైపోతారు. కనుక మీరు నూతన పరచబడాలి అంటే తప్పకుండా మీరు కొత్త బండిగా మారాలి. మీ హృదయాలు మార్పు చెందాలి, మీ స్వభావాలు మార్పు చెందాలి, మీ శరీరాలు మార్పు చెందాలి, ఒక కొత్త రూపంలోనికి రావాలి. చూడండి, ఈ 2 ఆవులు మీద కొత్త బండి కాడి ఉందంటండి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఫిలిష్తీయుల సర్దారులు ఏమంటున్నారంటే, అయ్యా ఫిలిష్తీయుల సర్దారులారా, ఇవి పాడి ఆవులు. పాడి ఆవులు అంటే పాలిచ్చే ఆవులు. దేవుని పిల్లలారా, ఇవి ఈని పిల్లల్ని పెట్టి అప్పటికి 3 దినాలే అయ్యింది. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించాలి. మరి వీటి బిడ్డల్ని ఇంటి దగ్గర పెట్టేయండి, ఇంటి దగ్గర కట్టేయండి. ఇంటి దగ్గర కట్టేసి ఈ కొత్త బండి, మందసపు బండి వీటి యొక్క మరి మెడల మీద, వీటి యొక్క భుజముల మీద పెట్టండి. ఎప్పుడైతే ఈ ఆవులు, ఈ పాడి ఆవులు తిన్నగా వెనక్కి చూడకుండా, బిడ్డల వైపు పడకుండా తిరిగి రాజమార్గంలో, బెస్తమేషు వరకు రాజమార్గంలో ఒకవేళ ఈ ఆవులు తిన్నగా వెళ్ళిపోయా అనుకోండి, దేవుని హస్తం మన మీద నుండి తొలగినట్టు. ఈ ఇశ్రాయేలు మందసము క్షేమంగా తన ప్రజల మధ్యకి వెళ్ళిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇది సాధ్యం కాదు. కొత్త బండి చేయించారు, 2 పాడి ఆవులు తీసుకుని వచ్చారు. అప్పటికే ప్రసూతితో ఉన్నాయి, చిన్న లేక దూడలు, అప్పుడే పుట్టిన లేకర దూడలను ఆవులు విడిచిపెట్టవు, గేదెలు విడిచిపెట్టవు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే ఒకవేళ తల్లి అయినా తన బిడ్డను మరుచునేమో కానీ జంతువు, ఆవు, గేద ఏదైనా అప్పుడే పుట్టిన తన బిడ్డ మీద ఎవరు చెయ్యేసినా ఊరుకోదు. మీకు చూడండి, ఆవులు కానీ గేదెలు కానీ అప్పుడే పుట్టినటువంటి దోళ్ళు ఉంటాయే, వాటిని ఎక్కడికైనా తోలుకెళ్ళాలంటే ఆ బిడ్డని, ఆ లేకడ దోడిని తట్లో పెట్టి సైకిల్ మీద వెనకాల కట్టుకుని మీరు సైకిల్ తోసుకుంటూ వెళ్ళండి. ఇదేం చేద్ది? వెనకాల అరుచుకుంటూ, బేరమని అరుచుకుంటూ, అంబా అరుచుకుంటూ తన బిడ్డకేమవుద్దో. కారణం ఏమిటంటే పేగులు పచ్చిగా ఉంటాయి, అప్పుడే పుట్టాయి. నెలలు మోసి మమకారాన్ని తెంచుకొని, అప్పుడే పేగు తెంచుకుని పుట్టినటువంటి బిడ్డల్ని ఏ తల్లి విడిచిపెట్టదో. అయితే చూడండి, ఇప్పుడు ఈ ఆవులు దేవుని బిడ్డలరా, దేవుని మందసాన్ని మోసుకుని వెళ్తున్నాయి. స్తోత్రం. తిరగండి, ఎలా తిరగండి. మోసుకుని వెళ్తున్నాయి. ఎప్పుడైతే అవి మోసుకుని వెళ్తున్నాయో ఇంటి దగ్గర
దూడలు ఏడుస్తున్నాయి. అమ్మా 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 అని ఏడుస్తున్నాయి. పాడి ఆవుల చెవును పడుతున్నాయి. నా దేవుని బిడ్డ, ఒక్క అడుగు పాడి ఆవు ముందుకు వేయగలదా? కడుపు తల్లడిల్లిపోతే, పేగులు గుండె తల్లడిల్లిపోతాయే. ఒక పశువు తన అప్పుడే పుట్టినటువంటి లేగడ తోడను విడిచిపెట్టలేక అంబా అంబా అని అమ్మా అమ్మా అని లేగడ తోడలు అడుస్తున్నా, వాటి చెవిని పడుతున్నా. ఈ పాడి ఆవులు దేవుని మందసం మా మెడల మీద ఉంది కనుక దేవుని వైపు చూడాలి, మమకారాన్ని చంపుకోవాలి, శరీర బంధాలు చంపుకోవాలి, బిడ్డల మీద ఉన్న అనుభవాలు చంపుకోవాలి. కారణమేమనగా మా మెడ మీద ఉన్నది దేవుని కాడి. హల్లెలూయా. పశువులు వాటి పిల్లలు అంబా అంబా అని అరుస్తున్నా తిన్నగా బెస్తుమేష్కి వెళ్తున్నాయి, రాజమార్గంలో నడుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే వీటి హృదయాలు ఎంత త్యాగం చేస్తున్నాయో. కారణం ఏమిటంటే కాడికి కట్టబడ్డాయి. పశువులు కాడికి కట్టబడినటువంటి ప్రతి పశువు తన గురి బెత్షెమోసుకు వెళ్ళాలి. ఈ మందసం ఎక్కడ దించాలో అక్కడ దించాలి. పశువులు గుర్తిస్తున్నాయి, మా మీద ఉన్నది పాపపు కాడి కాదు, మా మీద ఉన్నది వ్యభిచారపు కాడి కాదు. అవైతే సరదాగా మోసేస్తాం మనం. శరీర సంబంధమైన అలంకారపు కాడి కాదు, పాపపు కాడి కాదు. అందుకనే మత్తయి సువార్తలో యేసయ్య అంటాడు, నన్ను వెంబడించువాడు నా కాడిని ఎత్తుకోవాలి. స్తోత్రం. పశువులు దేవుని కాడిని. నా దేవుని బిడ్డ, ఈ పశువులకు అర్థమైపోయింది మన మీద ఉన్నది దేవుని కాడి. స్తోత్రం. హల్లెలూయా. మన ఇంటి దగ్గర ఉన్నది పేగు బంధం, మన మెడ మీద ఉన్నది దేవుని బంధం. ఈ రోజున ఆలోచించుకో, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో ఆలోచించుకో ఒక్కసారి. నా దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. ఖచ్చితం టైం అంటే టైమే. స్తోత్రం. హల్లెలూయా. ఒక్క అడుగు వెనకాల నుండి తమ లేగదోడులు, తమ పిల్లలు, తమ బంధాలు అరుస్తున్నాయి. అమ్మా, మీరు లేకపోతే మాకు పాలు ఎవరిస్తారే? మీరు లేకపోతే మేము చచ్చిపోతామే. ఇప్పటికి పుట్టి 2 దినాలే అయ్యిందే. నీ పాలు నాకు కావాలే. నువ్వు లేని బ్రతుకు నేను భరించలేనే. ఏడుస్తున్నాయి, వినబడుతున్నాయి. ఈ రోజున ఇటువంటి త్యాగం క్రైస్తవ జీవితానికి కావాలి. పోగొట్టుకున్న దేవుని మహిమని ఇంటికి తిరిగి రావాలంటే ఇటువంటి అనుభవాలతో సంఘం కట్టబడాలి. ఊరికొచ్చి ఇక్కడ భజన చేసి వెళ్ళిపోతే కుదరదు. ఈ వాక్యంలో నువ్వు అసలు కనీసం కట్టబడ్డావా? వింటున్నావు కదా, ఇలా నేను బ్రతకాలనే ఆలోచన, ఆశ, జ్ఞానం, కనీసం ఒక ప్రేరణ లేదు. సంఘంలో చూస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా. నా దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటి బిడ్డల అరుపులు వినబడుతున్నాయి. ప్రాణం తొరుక్కుపోతుంది, హృదయం గుండె కలిచివేస్తుంది పశువులకు. అయినా దేవుని కొరకు పేగుబంధం తెంచుకుని అడుగులు రాజవీధిలో ముందుకు వెళుతున్నాయి. ఆవులో ఆత్మ సంబంధమైన పెంతుకోస్తు సంఘం అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడే. మందిరంలో పాటలు వినబడుతున్నా, ఇంటి నుంచి కథం, సోకులు, షికారులు, సెల్ ఫోన్లు, వాట్సాప్లు, రాంగ్ మెసేజ్లు, లైఫ్ అంతా దేవునికి తెలుసు. చూడండి, జంతువులు కదా అన్నా శామ్, మనుషులా? జంతువులు, యానిమల్స్ మూర్ఖమైనవి. తమ బిడ్డ జోలికి, అప్పుడే పుట్టిన బిడ్డ జోలికి గడ్డేసిన వాడు వచ్చినా కొమ్ముతో కాలుతో తన్ని తగలేస్తాయి. అంత పౌరుషం, పగ ఉంటాయి ఈనిన ఆవులకి.
పాడి ఆవులకి. కానీ ఇప్పుడు పేగు బంధాన్ని, ప్రేమ బంధాన్ని దేవుని కొరకు త్యాగం చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, పోగొట్టుకున్న మహిమను మరలా తిరిగి నీ ఇంటికి ఎదుక్కుంటా దేవుని మహిమ రావాలంటే నీలో మొదటిగా పాడి ఆవులకున్న త్యాగం నీలోనికి రావాలి. ఆమేనని చెప్తే కుదరదు. క్రియల్లో కనబడాలి, అడుగులు వెయ్యాలి. లేకపోతే ఆ ఫిలిష్తీయుల దేశమే, ఆ పశువులే మేలు. చూడండి, రాజమార్గంలో వెళ్ళిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఇక వెనుదిరిగి చూడటానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఇంటి దగ్గర ప్రేమ బంధం అరుస్తూ కేకలు పెడుతున్న మెడ మీద ఉన్న బాధ్యత, పరిశుద్ధమైన బాధ్యత, దేవుని కృపా సత్యాలకు సంబంధించినటువంటి విలువైన శక్తి కలిగిన దేవుని మహిమ యొక్క మోత. నా దేవుని బిడ్డ, రక్షణను నీకు మహిమగా చేసి నీ భుజాల మీద పెట్టాడు. నమ్మకంగా మోస్తున్నావా? పశువులు మోస్తున్నాయి. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎద్దు మేలు, గాడిద నయం. ఈ ప్రజలకు తెలివి లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించాలి. అవి అరిచే కొద్దీ మనసు నెమ్మది చేసుకున్నాయి, మనసును కఠినపరుచుకున్నాయి. దేవుని కొరకు అడుగులు వేయాలి. వెనుతిరగకూడదు, వెనకడుగు వేయకూడదు. ఈ రోజున ఆవులు బట్టైనా నీలో ఒక తీర్మానం రావాలి. పశువులే వెనకడుగు వేయకుండా దేవుని పని కొరకు దేవుని ఆ కాడిని మోస్తూ, ఇంటి దగ్గర పిల్లలు అరుస్తూ ఉన్నా, పేగు కోత వచ్చినా, గుండె కోత వచ్చినా, గుండెను మనసును కఠినం చేసుకుని ప్రభు కొరకు త్యాగం చేసి, ఏ విధం చేతనైనా దేవుని కొరకు నేను అడుగు వేస్తాను అన్నవారు నూతన స్వభావం కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జరిగింది ఏంటంటే, టైం అయింది కనుక ముగిస్తున్నాను. చూడండి, తిన్నగా యెరూషలేములో, ఆ యోదయ దేశంలో బెత్షెమెషుకు వెళ్ళిపోయాయి. యెహోషువ పొలంలోనికి ఇశ్రాయేలు ప్రజలంతా కోత కోస్తున్నారు, గోధుమలు కోత కోస్తున్నారు. అంత దూరంలో కోత కోసేవారికి ఎవడికో కనబడింది, 2 పాడి ఆవుల మీద వారి దేవుని మందసం వస్తుంది. స్తోత్రం. అంటే పోగొట్టుకున్న మహిమ మరలా తిరిగి వస్తుంది. కేకలు వేశారు, గంతులు వేశారు. ఓహో ఓహో, మా దేవుని మందసం వచ్చేస్తుంది. అసలు ఎలా వస్తుందో కూడా వీళ్ళకి కనువిప్పు. వారికి అలా లేదు, మీకు. వాళ్ళ గురించి చెప్పేయకండి, ఈ చెప్పే వాక్యం వాళ్ళకి కాదు, మనకి. ఫర్ యూ, నీ కొరకు. దేన్ని తెంచుకోం, బంధాలు తెంచుకోం, బంధుత్వాలు తెంచుకోం. బంధుత్వం అంటే ఈ రక్త బంధం కాదు, దేవునికి వ్యతిరేకమైన బంధాలు, దేవునికి అసహ్యమైన బంధాలు, అక్కర్లేని విషయాలు తెంచుకోం. జాగ్రత్త. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి ఏ దేవుని మహిమైతే కోల్పోయారో ఆ దేవుని మహిమ మరలా తిరిగి మన ఇంటిలోనికి, మన సంఘంలోనికి దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆ మందసాన్ని దించారు, ఓ రాతి మీద పెట్టారు. ఇప్పుడు బండిని కూడా ఇప్పేశారు. అది ఏ బండి చెప్పండి? ఏ బండి? మర్చిపోయారు అప్పుడే. ఏ బండి? కొత్త బండి సంగతి మనలో ఎందుకు నిలబడుతుంది? మన మనసు కొత్తదైతే, నూతన పరచబడితే కొత్త బండి విషయం నిలబడుతుంది. మనదేమో పాతదే, బండి ఏమో కొత్తదే. ఎక్కడ ఉంటుంది? ఉండదు. అందుకే ఏలియా బాగు చేశాడు దీన్ని. స్తోత్రం. ఏలియా బాగు చేసుకుంటాడు, కానీ మనం మాత్రం జాగ్రత్త. అందుకనే పాడి ఆవులను చూసి పాఠం నేర్చుకోండి. ఈ రోజున మన హృదయాలు కలిచివేయాల్సిన పని ఏంటంటే, పాడి ఆవులు నాకు పాఠంగా మారాయే. మరి జీవం కలిగిన దేవుని రూపము, దేవుని మాట, దేవుని చూపు, దేవుని అభిషేకం కలిగిన నేను ఎంతమందికి పాఠంగా మారాలి?
అసలు ఈ త్యాగం, ఈ ఈ విధమైన అభిషేకం నీకుంటే ద్వారపుడు ఇప్పటికే దేవుని దగ్గరికి వచ్చునుగా. వెంటనే బండిని ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ముక్కలుగా చేశారండి. చేసి బలిపీఠాన్ని కట్టారు. మరలా తిరిగి బలిపీఠం వస్తుంది చూడండి. బలిపీఠాన్ని కట్టి ఈ కొత్త బండి యొక్క కట్టెలు చీల్చేశారు కదా, బండిని నరికేసి ముక్కలుగా ఇంత నరికారుగా, బలిపీఠం మీద పేర్చి ఇప్పుడు ఈ ఎద్దులను ఈ పాడి ఆవులను, దేవునికి స్తోత్రం, పాడి ఆవులను వంచి నరికి దేవుని కొరకు సజీవ బలియాగంగా మారుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారా మీ మందిరంలో? ప్రశ్నించుకో, ఉన్నారా? రెండు పాడి ఆవుల్ని ఇశ్రాయేలు ప్రజలు దహన బలిగా, బండి ప్లస్ 2 ఆవులు ఇంటి దగ్గర ఏమున్నాయి? లేగదూడలు. చూసారా? అది అప్పుడు మరలా తిరిగి మందసం ఇశ్రాయేలు ప్రజల మధ్య స్థిరపరచబడింది. మరలా తిరిగి ఒక నూతనమైన అభిషేకం. అందుకే కొలసీ సంగమా, ప్రాచీన స్వభావం తగలబడిపోవాలి, పాత అనుభవాలు తగలబడిపోవాలి. మరలా తిరిగి మీరు నూతన స్వభావం రావాలి. నూతన స్వభావం కలిగిన, చూడండి, విరుద్ధం పశువుల పనిచేయో. పశువు ఇంక చాలా విషయాలు చెప్పాలి, టైం మెయింటైన్ చేయాలి కనుక. పశువు ఎక్కడ గడ్డి కనబడితే ఆడ పోద్ది. ఇక బరువు లేదు, బంధకం లేదు, ఏం లేదు, నిబంధన లేదు, కాడి లేదు, గీడి లేదు. దానికి కావాల్సింది గడ్డి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పిల్లలారా, పాడి ఆవులు ఎంత మనోనిబ్బరం కలిగి మేము వేసే ప్రతి అడుగు ఎవరి కోసం? ఎస్, అటువంటి అభిషేకాన్ని, అటువంటి తీర్మానాన్ని ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చునుగాక. పాడి ఆవులను దేవుడు పాఠంగా చూపించాడు. పాడి ఆవుల ద్వారా నేర్చుకోకూడదు, పశువుల ద్వారా మనుషులు నేర్చుకోకూడదు. మనుషుల ద్వారానే మృగాలు కూడా సాధు చేయబడతాయని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున దేవుని పిల్లలమైన మనము తప్పకుండా ఈ పాడి ఆవుల హృదయం, ఈ పాడి ఆవుల మనసు, దేవుని వాక్యాన్ని విని అలా కట్టబడని మనుషుల కంటే ఏ మేలు? ఆవులు మేలు. కనుక దయచేసి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు గనుక ఆలోచించి, దేవుని కాడి నీ మీద ఉంది. ప్రభు యొక్క మహిమ కలిగిన దేవుని కాడి ఈ ద్వారపుల్లో మీ ఇంట్లో మొదటిగా నీ మీద పెట్టాడు. లోక బంధాలను తెంచుకో, శరీర బంధాలను తెంచుకో. ఆ అరుపులు వినబడుతున్నా, పాపపు కేకలు వినబడుతున్నా, వాటిని విన్నా వాటి వైపు మనసు పడక. అందుకే అంటాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పడక. అది పైనున్న వాటి మీద మనస్సు పెట్టగలిగితే కాడిని మోస్తావు, ప్రభువు కొరకు అడుగులు వేస్తావు, పోగొట్టుకున్న మహిమ తిన్నగా నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళగానే నీ ఇంట్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని మందసం నీ ఇంట్లో స్థిరపరచబడుద్ది. దేవుని అనుభవాలు తప్పకుండా నువ్వు అనుభవించి తీరతావు. నీ చుట్టుపక్కల గృహాలు కూడా నిన్ను గమనిస్తాయి. ఈ ఇంట్లో దేవుని మందసం ఉంది. తలలు వంచండి, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఈ రాత్రి దైవ బిడ్డలారా, దైవజనుడు సాల్మన్ రాజు గారు, శామ్ కష్టపడుతున్నారు. ఎలాగైనా దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని, సంపూర్ణంగా చెయ్యాలని, సంపూర్ణత కొరకు సాగిపోదాం, అడుగులు వేద్దాం, దేవుని నిత్య మహిమలోనికి చేరదాం. ఆవులు చేరుతున్నాయి, బంధాలు తెంచుకున్నాయి, ప్రేమను తెంచుకున్నాయి.
అప్పుడే పుట్టిన పేగు బంధాన్ని ఈనిన పేగు పచ్చి కూడా ఆరలేదు ఇంకా. ఎస్, లేగడు దూడలు, పసి దూడలు అంబా అంబా అని అరుస్తూ ఉన్న వాటి శబ్దము, వాటి ఆక్రందన ఈ పాడి ఆవులకు, పచ్చి శరీరంతో ఉన్న, పురిటి శరీరంతో ఉన్న ఈ ఆవులకు వినబడుతున్నా. మనసును కట్టుకున్నాయి, భూ సంబంధమైన వాటి మీద మనసు పడలేదు, ఆ బంధాలు తెంచుకున్నాయి కనుకనే నిరీక్షణ కలిగిన మహిమను మరలా తిరిగి పొందగలిగావు. ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్న మందసాన్ని మరలా తిరిగి పొందగలిగారు. ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితం